వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది యువత 2004 నుంచి విశేష సంఖ్యలో ఇంజనీరింగ్ చదివారన్నా లేదా రకరకాల కోర్సులు చేశారన్నా విద్యార్థులు బాగా ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులు విశేషమైనటువంటి సంఖ్యలో చదువుకుని ఉన్నత విద్యను అభ్యసించి డిగ్రీలు పొంది వాళ్ళు ఇది చేశారంటే రాజశేఖర రెడ్డి గారు ప్రకటించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి చాలా పెద్ద గేమ్ చేంజర్ అని చెప్పుకుంటారు విద్యా వ్యవస్థలో. అయితే 30,000 రూపాయల ఫీజు కట్టవలసిన పని లేకుండా, మెడికల్ కాలేజీల్లో అయితే 55,000 రూపాయల ఫీజులు కట్టవలసిన పని లేకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకి అందరికీ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే ఏర్పాటు భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాంటి ఒక గొప్ప పథకాన్ని ఫీజు రీఎంబర్స్మెంట్ని నీరుగార్చేసే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అదే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నాయి అనేటువంటిది బాగా తేటతెల్లమవుతుంది. తాజాగా ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కట్టకపోవటం వల్ల విద్యార్థులు రోడ్డెక్కి స్వయంగా సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఇంటి ముందే ధర్నా చేసే పరిస్థితి ఏర్పడింది. పోరాడు